గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సో బేసిక్ క్వశ్చన్, మీరు ఎప్పుడైనా ఎక్కడికైనా పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, లాయర్ దగ్గరికి వెళ్ళినా, వాళ్ళు అడిగే బేసిక్ క్వశ్చన్ ఏముంటదంటే 23 lakhs అనేది ఏం తక్కువ అమౌంట్ కాదు. అంత ఐ మీన్ వితౌట్ ఎనీ డాక్యుమెంట్, వితౌట్ ఎనీ రిటర్న్ డాక్యుమెంట్ ఆర్ ఇదేం లేకుండా ఎలా ఇచ్చావని అడుగుతారు. బ్రో అది నా జెన్యున్ ట్రస్ట్. అందుకే నేను చెప్తున్నా కదా, నేను ఇమోషనల్ ఫూల్. నేను యాక్చువల్లీ నేను మ్యారేజ్ చేస్తున్నా కదా ఆ అమ్మాయితో. సో ఆ ట్రస్ట్ తోనే నేను ఇచ్చాను. ఫ్యామిలీ అండ్ వన్ ఆఫ్ ద రిలేటివ్ ఆ ట్రస్ట్ తోనే ఇచ్చాను. అంటే మీకు ముందు రిలేటివ్స్ నార్మల్లీ వాళ్ళు. ఓకే, అది నా తప్పువా? ఓకే, అది నా తప్పువా? ఓకే, ట్రస్ట్ చేసి అది తప్పువా? నా దగ్గర మొత్తం రికార్డ్స్ ఉంది. నేను హీ సెడ్ టు మీ దట్ యూ గివ్ ఇట్ టు మీ, మీరు నాకు డబ్బు ఇచ్చేయి, నేను అగ్రిమెంట్ చేస్తా, మొత్తం నేను పంపించాను. హీ డింట్ మేక్ ద అగ్రిమెంట్, హీ డింట్ మేక్ ఎన్ అగ్రిమెంట్, హీ డింట్ గివ్ మీ చెక్స్, హీ డింట్ గివ్ మీ ప్రామిసరీ నోట్. మనీ ఇచ్చేసి అతను తిరిగి ఇవ్వట్లేదని అవును సరే అగ్రిమెంట్ చేయమని. అవును, ఐ గివెన్ దట్ డే ఓన్లీ. హీ సెడ్ టు మీ ఐ విల్ గివ్. కానీ ఐ హావ్ వన్ క్వశ్చన్, అది అడగాలి మీతోనే. నేను చీటరా, వాళ్ళు చీటరా? ఒక్కవేళ ఇఫ్ నాకు మైండ్ లో ఉంటే దట్ ఐ వాంట్ టు చీట్ దట్ గర్ల్, ఐ వాంట్ టు చీట్ దట్ పర్సన్, ఐ వాంట్ ఇన్వెస్ట్ ఓన్లీ, ఐ వాంట్ ఇన్వెస్ట్ మై మనీ ఓన్లీ. వై ఇన్వెస్ట్? ఐ వాంట్ ఇన్వెస్ట్. కానీ ఆ ట్రస్ట్ తోనే ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ డాటర్, హిస్ డాటర్. ఐఎమ్ గెటింగ్ మ్యారీడ్ టు దట్ గర్ల్. అందుకే నేను ఇచ్చాను ఆ డబ్బు. అది తప్పు. సో మీకు ఐ మీన్ యూ షుడ్ థ్యాంక్ గాడ్ ఫర్ దేనికంటే ఆయన యాక్సెప్ట్ చేశారు, మీరు డబ్బులు ఇచ్చారనే విషయం యాక్సెప్ట్ చేశారు. మీ దగ్గర ప్రూఫ్ ఉంది, మీ దగ్గర ప్రూఫ్ ఉంది. ఆర్ ఎల్స్ ఐ మీన్ ఆర్టీజీఎస్ చేశాను కదా. అదే ఆయన తిరిగి ఇవ్వలేదు అనే ప్రూఫ్ కూడా అక్కడ పోలీస్ స్టేషన్ లో చెప్పారు. ఒక్కవేళ నేను అది క్యాష్ లో ఇస్తే, సో ల్యాండ్ కోసం ఇచ్చారని ఆయన అయితే యాక్సెప్ట్ చేశారు. ఒకవేళ ఆయన కూడా ఉంది నా దగ్గర. ఒకవేళ అంటే బికాజ్ మనకి కోర్టుకి గానీ, కోర్టుకు కావాల్సింది ఏంటంటే ఆధారాలు మాత్రమే. ఒకవేళ జెన్యూన్ ఎమోషన్ ఉన్నా కోర్టు కన్సిడర్ చేయదు, మనకు తెలుసు. కంప్లీట్ ఆధారాలు మాత్రమే ఉండాలి, ఫిజికల్ థింగ్స్. అది కూడా ఉంది నా దగ్గర, నేను రెడీ. అది 23 lakhs నాకు చాలా ఎందుకు అవసరం బ్రో? బికాస్ చూడండి, ఇది ఫింగర్ పోయింది బిగ్ బాస్ లో. తర్వాత నేను డాన్స్ షో చేశాను, నా మొత్తం స్పైన్ లో వాట్ ఎవర్ అది అలైన్మెంట్ పోయింది. ఐ వాజ్ అబౌట్ టు పారలైజ్. సో దట్ ఈస్ మై హార్డ్ అండ్ మనీ. దట్ ఈస్ నాట్ 23 lakhs, దట్ ఈస్ మై 23 crores, బిలియన్స్, మిలియన్స్ అలాగా ఉంది, ట్రిలియన్స్ అలాగా ఉంది నాకు. దట్ ఈస్ నాట్ 23 lakhs ఫర్ మీ. ఒకవేళ మీరు మీ హార్డ్ మనీతోనే ఒక ఆల్టో కార్ మీరు తీసుకుంటే, ఫరారీతోనే ఇది చాలా పెద్దది, కరెక్ట్ కదా? అవును, పీపుల్ విల్ సే, అరే వై యు ఆర్ డూయింగ్ ఆల్ దిస్ థింగ్, 23 lakhs కదా. యా, ఐ హర్డ్. ఇది కూడా విన్నాను. అంటే 23 lakhs కోసం ఎందుకు ఇలా చేస్తున్నావు? నీకున్న ఐ మీన్ నువ్వు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి కెరియర్ లో పెడితే నువ్వు ఈ 2 years లో 50 lakhs సంపాదిస్తావేమో, ఎందుకు 23 lakhs కి నువ్వు మొత్తం డిఫేమ్ చేసుకుంటున్నావు నువ్వు అని అడిగారు కొంతమంది. యా యా. సో ఇది డిఫేమ్, ఐఎమ్ నాట్ డిఫేమింగ్ మీ, కానీ ఇది నా రైట్ ఉంది, నాకు రైట్ ఉంది, అది చెప్పాలి వాళ్ళతో. ఒక్కవేళ if people are saying I'm defaming myself, then they are taking wrong, they are thinking wrong. Because okavela it happens to me, if I won't say in the public, then I may be cheated more in big money in future. I can be cheated na bro. So then also, why I need to go to the media channels, I'm defaming myself. Okay, then tarvata 1 month, tarvata 1 year, tarvata more I got like 1 CR scam. Again, why should I go to? So I'm not earning money. That mindset naku ledu. I got cheated, I have the right. Maybe it's up to them. I'm getting defame or what. I'll fight for my right. Naku talent undi. I know I'm getting defame or what, I don't know, but this is my 23 lakhs I want. I'll fight for it. Naku right undi, నేను ఫైట్ చేస్తా. It doesn't matter for me, whether I'm getting defame or fame.
ఏమీ లేదు. I'll fight for it. Before coming to this world, already నా faith God రాస్తారు. How much I learn, how much I'll eat food in my life. ఒకవేళ ఇది ఉంటే that I'll earn more money, I'll earn more money. Nobody can stop me. Nobody can stop me. నేను అనకూడదు అలాగా. సూసైడ్ వరకు వెళ్లారు అన్నప్పుడు నాకు కొంచెం బాధేసింది. అంటే ఒక బ్రో ఏం చెప్పాలి బ్రో? Sometimes I have no words to say. What did I do to that person? నేను ఏం చేశాను? Just I trusted that person. That's it. That is my తప్పు. I can't reveal all these things. So, I'm not having money to do my all the stuff, bro. 2 days తర్వాత I'm asking money. Bro, I need some money. Like this ఇది జరుగుతుంది నా లైఫ్ లో. ఇప్పుడు ఇది ఇలాగా జరుగుతుంది. ఎవరికి చెప్పాలి అది? People are saying I'm getting defamed. Yeah, I'm getting defamed. I'm frustrated now in my life. Who is coming to help me? People will say at the back, hey, he is getting defamed. Hey, just they will see the news. What is I'm going through my life? People will say, people will see, they will realize, they will feel it. How I'm feeling right now. Nobody will help, bro. Nobody will come and help me. సో ఆల్మోస్ట్ ఆ 9 months నుంచి ఇది నా పెయిన్ బ్రో. నేను వస్తున్నా బ్రో. మీరు తెలుసు హౌ టు మెయింటైన్ అవర్ సెల్ఫ్. ఈ ఫీల్డ్ లో ఉండాలి అంటే యూ హ్యావ్ టు మెయింటైన్ యువర్ సెల్ఫ్. హౌ ఐఎమ్ అరేంజింగ్ మనీ, యు నో వెదర్ ఐఎమ్ ఈటింగ్ ఆర్ నాట్. టుడే ఐఎమ్ ఫాస్టింగ్. నార్మల్ డేస్ కూడా నేను ఫాస్టింగ్ చేస్తున్నా. వాళ్ళకి తెలీదు, అరే హీఈస్ మెయింటైనింగ్ బాడీ, he's doing like that. I am maintaining. ఇది నా ఇండస్ట్రీ. బికాస్ నాకు తెలీదు వాళ్ళ ఫీల్డ్. అదర్ ఫీల్డ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐటీ ఫీల్డ్ ఐ డోంట్ నో ఎనీథింగ్. ఐ డోంట్ నో అదర్ వర్క్స్ టు వాట్ టు డూ. 10 years అయింది, 10 to 15 years అయింది ఈ ఇండస్ట్రీలో. ఐ నో ఓన్లీ దిస్ ఇండస్ట్రీ. ఇఫ్ ఐ చేంజ్ మై ఇండస్ట్రీ నౌ ఐ విల్ బి ఆన్ ద రోడ్. సో అందుకే ఐ హ్యావ్ టు మెయింటైన్. సమ్ టైమ్స్ ఐఎమ్ ఆస్కింగ్ మనీ. ఫుల్ చాట్స్ ఉంది బ్రో. చాట్స్ కూడా రికార్డింగ్స్ ఉన్నాయి. I'll call that person. I'll say, really I'm asking money. Bro, I need help, bro. How I'll feel? My money is not giving. I have to ask others money. Please help me in this situation. He's powerful and he can do anything. The పెద్ద క్వశ్చన్ మాకు వస్తుంది. What did I do to him? నేను ఏం చేశాను? నేను బాయ్ అంటే అది రాంగా? హీఈస్ యూజింగ్ గర్ల్ నేమ్ అని అలాగా హీ కెన్ యూజ్. ఐఎమ్ డిఫేమింగ్. డిడ్ ఐ సే ఎనీథింగ్ రాంగ్ అబౌట్ దట్ గర్ల్? వాట్ ఇఫ్ యూఆర్ నాట్ గివింగ్ మనీ? ఒకవేళ మీరు ఇవ్వకపోతే నేను ఏం చేయాలి? ఇఫ్ నాకు సపోర్ట్ లేకపోతే నేను ఏం చేయాలి? నా సోషల్ మీడియా నాకు సపోర్ట్. అందుకే నేను పెట్టాను అక్కడ. అది తప్పువా? సో లీగల్ గా వెళ్దాం అనుకున్నప్పుడు ఏంటి మీకు చెప్పిన అడ్వైస్ ఏంటి? ఎవరెవరు ఏం చెప్పారు? ఫైల్ కేస్ చేయాలి. అది కూడా డబ్బు కావాలి బ్రో. లాయర్ ని పెట్టుకోవడానికి అది కూడా డబ్బు కావాలి. ఫ్రమ్ వేర్ షుడ్ ఐ గెట్ దట్ మనీ? పీపుల్ ఆర్ సేయింగ్ వై యు ఆర్ నాట్ కంప్లైనింగ్, వై నాట్? కమ్ బ్రో, యు విల్ సీ హౌ మచ్ మనీ యూ నీడ్ ఫర్ దట్ ఆల్సో కేస్. అది కూడా నేను చెప్తా. What happened? You didn't come back or transfer my 25K. What did I say? Sir, I don't have money. ఏం చేయాలి బ్రో? ఎలా ఫైట్ చేయాలి? 25,000. ఓకే. ఎలా ఫైట్ చేయాలి? ఎలా ఫైట్ మొత్తం బ్యాంక్ లో ఉన్నదంతా ఇచ్చేసారు ఆల్మోస్ట్ అతను. అవును. అదే ఇంకో 5 lakhs వేరే అతని దగ్గర తీసుకున్నారు కదా. సో అతను అడుగుతున్నాడు, అతని నుంచి ప్రెషర్ ఉందా? 5 lakhs తీసుకున్నారు కదా వేరే అబ్బాయి దగ్గర. అరే వాళ్ళు he's a good person. He asked me many times. He asked me. He also said to me that I'll go to the media channel, but he knows the genuine reason. He's supporting me. I said, Bhaiya,
So this things happened. People scammed me. I can't do anything. సో కాదు, ఆయన స్కామర్ అని మీరు అంటున్నప్పుడు అంటే మీ కేసు వరకు ఓకే. మీ కేసు కాకుండా ఏదన్నా ఆయన స్కామర్ అనడానికి వేరే అది కూడా ఆధారాలు ఉంది. ఏమైనా ఉన్నాయా? అది కూడా ఉంది. అది కూడా ఉంది. अस्सलाम वालेकुम यार, खैरियत? मैं कुकटपल्ली में कोर्ट में हूँ, जरा बाहर निकल के फोन करता हूँ, ठीक है ना? बेटा अल्लाह हाफिज़। मैं करता हूँ आपको फोन। ఆయన అన్నది అవును. సో So- కోర్ట్ అంటే ఏంటి? ఓకే, నేను కోర్టులో ఉన్నాను మళ్ళీ అవును. చేస్తాను అన్నారు లాట్ ఆఫ్ కేస్ జరుగుతుంది ఆయన మీద అనేది. ఓకే. సో వాళ్ళు ట్రెండ్, యూ కెన్ సే ట్రెండ్ స్కామర్, యూ కెన్ సే హీ నోస్ హౌ టు ఎస్కేప్. That's why he's cool. Why? I'm speechless, bro. Just I'm making video. People are thinking what I'm doing, but I have నాకు ఒక hope ఉంది. I have hope. ఏంటంటే maybe sometimes people who are watching, maybe people will see, people will like this is wrong. Whatever happened to Yava, it's wrong. అంటే మీరు నేను నార్మల్గా అడుగుతున్నాను. ఇప్పుడు 23 lakhs ఇస్తే 40 lakhs ఇన్ ఆ, రిటర్న్ ఇస్తానన్నప్పుడు కొంచెం ఆఫర్ టెంప్టింగ్గా ఉంది కాబట్టి ఇది ఒకవేళ ఏమైనా స్కామ్ అయ్యి ఉంటుందేమో అని ఎప్పుడు ఆ టైంలో ఏమైనా సెన్స్ అవ్వలేదు కొంచెం కూడా? బ్రో ఒకవేళ సెన్స్ అయితే ఇచ్చేవాడిని కాదు ముందు ఓన్లీ ఐ వుడ్ హ్యావ్ గివెన్. యూ కాన్ బ్రో, నిజం చెప్పాలంటే వై హ్యావ్ గివెన్ టు దిస్ పర్సన్? అది క్లోజ్ అది యా మీ రిలేటివ్ అమ్మాయి ఉంది అని ఇచ్చాను. సో ఈలాగా ఐఎమ్ అ సెలబ్రిటీ నా, సో యు నో హౌ ఆఫర్ కమ్స్. మేబీ ఐ వుడ్ హ్యావ్ గివెన్ టు అదర్ పీపుల్ సో ఆల్సో. ఆల్మోస్ట్ 9 months నుంచి మీకు అవును, డబ్బులు ఎప్పుడైతే అవును, రావు అని తెలిసిందో అవును, అప్పటి నుంచి మీరు ఫోకస్ చేయట్లేదని చెప్పారు అవును career మీద. అవును. ఎక్కడికి వెళ్ళట్లేదు. ఫోకస్ బ్రో, మొత్తం నా బ్యాంక్ బ్యాలెన్స్ పోయింది ఎక్కడ. నేను రోడ్ మీద ఉన్నాను, జీరోకి వచ్చేసారు మళ్ళీ. జీరోకి వచ్చాను. హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కరియర్? యూ టెల్ మీ, హౌ కెన్ యూ ఫోకస్ ఇన్ యువర్ కరియర్? ఫస్ట్ అది క్లియర్ అయితే యూ విల్ బి మైండ్ ఫ్రీ, దెన్ యూ కెన్ గో అండ్ ఫోకస్ ఇన్ యువర్ కరియర్. మళ్ళీ నేను ఒకవేళ నా కెరియర్ లో ఫోకస్ చేసి ఐ అర్న్ మనీ, మళ్ళీ సంబడి ట్రాప్ మీ అగైన్, అది కూడా పోయింది. దెన్ మళ్ళీ ఫోకస్. సో ఫర్ వాట్ రీజన్ ఐఎమ్ అర్నింగ్ మనీ? ఇవ్వడానికి కోసమే. అంటే బిగ్ బాస్ అనేది ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ లాగా, లైఫ్ టైం లో ఒక్కసారి వచ్చే ఛాన్స్. అవును సో ఆ ఛాన్స్ లో వచ్చి కష్టపడి సంపాదించుకున్న డబ్బంతా ఒకసారి అవును ఎవరు ఎత్తుకెళ్ళిపోతే అవును. లైఫ్ లో సంపాదించిందల్లా పోయినట్టే. మంచి కరెక్ట్ బ్రో. సో నాకు మీ బ్యాటిల్ అంతా చూస్తుంటే ఐ మీన్ మీరు ఛానల్స్ తిరుగుతూ ఒంటరిగా తిరుగుతూ ఇదంతా చేస్తున్నారు. జస్ట్ అడుగుతున్నాను, అంటే నాకు నార్మల్ గా అడుగుతున్నాను. బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు ఇప్పుడు శివాజీ గారిని మీరు అన్న అని పిలిచారు, ఆయన కూడా మిమ్మల్ని సొంత తమ్ముళ్ళ ఫీల్ అయ్యారు. సో బయటకు వచ్చిన తర్వాత ఏమన్నా వాళ్ళ దగ్గరికి ఏమన్నా శివాజీ గారిని కానీ ఎవరన్నా వాళ్ళ హెల్ప్ శివాజీ తీసుకోవడానికి అన్న- ట్రై చేశారా? అవును, శివాజీ అన్న దగ్గర వెళ్ళాను. శివాజీ అన్న సెడ్ దట్ యూ ఫైల్ అ కంప్లైంట్ ఆర్ వెయిట్ ఫర్ దట్ పర్సన్, అది చెప్పారు. సో సి, అందరికీ పర్సనల్ లైఫ్ ఉంది. ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్, దే ఆర్ బిజీ ఇన్ దర్ లైఫ్. అది నా పర్సనల్ ఇష్యూ, నేను చూసుకోవాలి. ఐ కాంట్ ఫోర్స్ దెమ్. ఒకవేళ వారు హెల్ప్ చేయడానికి వస్తే దెన్ ఓకే, ఐ కాంట్ గో అండ్ ఫోర్స్ దెమ్, ఐ కెన్ ఆస్క్ దెమ్. అన్న నాకు సజెషన్ ఇచ్చారు, కరెక్ట్, కానీ ఆ సజెషన్లో అది కూడా డబ్బు కావాలి కదా. ఐ కాంట్ గో అండ్ ఆస్క్ శివాజీ అన్న. ఓకే, కరెక్ట్. Maybe I can ask, he can give me, but I'm not that person. I'm not that kind of person. అంతే. సో ఇందాక నుంచి ఆ మాట అంటున్నారు కదా, అంటే చాలా ఛానల్స్ లో కూడా లైక్ ఇప్పుడు మీకు ఇది హనీ ట్రాప్ లా అనిపిస్తుంది అని అంటున్నారు. అవును, సో అసలు అది అలా టర్న్ అవ్వడానికి కొంచెం మేము అడగాలనుకుంటున్నాం. అసలు ఎలా మొదలైంది మీ ఇద్దరి మధ్య? అది ఈవెన్ ఒక లవ్ స్టోరీ అనొచ్చా దాన్ని మీ ఇద్దరి మధ్య? కాదు, ఇట్స్ నాట్ అ లవ్ స్టోరీ యాక్చువల్లీ. దట్ గర్ల్ వాచ్ మీ ఇన్ బిగ్ బాస్. సో అమ్మాయి చూశారు నాకు బిగ్ బాస్ లో, నా బిగ్ బాస్ జర్నీ చూశారు. సో ఆ తర్వాత దే ఇన్వైటెడ్ మీ ఫర్ అ ఫంక్షన్, నార్మల్ ఫ్యామిలీ ఫంక్షన్ లో ఇన్వైట్ చేశారు. సో ఆ తర్వాత ఐ సెడ్ టు మై బ్రదర్, నాకు ఇంట్రెస్ట్ లేదు అని, బట్ దే ఫోర్స్ మీ, దే టుక్ మీ. షార్ట్ లో నేను చెప్తా. సో షీ టుక్ మై నంబర్, దెన్ అది
షీ టెక్స్టెడ్ మీ. సో అలాగా కొంచెం జరిగింది. Hmm. సో మై బ్రదర్స్ అండ్ ఆల్ మై ఫ్యామిలీ, మా గ్రాండ్ మదర్, Hmm. సో నా గ్రాండ్ మదర్ హెల్త్ బాగాలేదు. సో అరే నీ యాక్చువల్లీ యువర్ యాక్చువల్లీ వాట్ యూ థింక్ Hmm. ఆర్ గ్రాండ్ ఫాదర్ హెల్త్, సో గ్రాండ్ మదర్ హెల్త్ ఈస్ నాట్ గుడ్. ఒకవేళ పెళ్లి పెళ్లి చేసేసుకోవాలి. చేసుకుంటే ఇట్ విల్ ఆవిడ బి, చూసేలోపు, అవును ఇట్ విల్ బి గుడ్ అని అలాగా. సో ఐ సెడ్ ఓకే, మై ఫ్యామిలీ ప్రెషర్, దే పుట్ మీ ప్రెషర్ దట్ అది మ్యారేజ్ చేసుకోవాలి అని. సో ఐ సెడ్ ఐఎమ్ నాట్ రెడీ రైట్ నౌ. సో దే సెడ్ ఇప్పుడు జస్ట్ ఎంగేజ్మెంట్ కదా, దిస్ మీరు చేసుకోవచ్చు కదా, సో తర్వాత వీ కెన్ చూసుకుందాం. అవును అవును. సో ఐ సెడ్ సి ఫర్ దాట్ ఆల్సో ఐ నీడ్ సమ్ టైమ్. సో వాళ్ళు లైక్ ఆపోజిషన్ మీన్స్ మై ఫాదర్ ఇన్ లా, దేవర్ లైక్ టుడే చేద్దామా, రేపు చేద్దామా, ఎల్లుండి చేద్దామా అలాగా చెప్తున్నారు. సో ఐ సెడ్ నో భయ్యా, నాకు అన్నయ్య ఐ నీడ్ సమ్ హెల్ప్, ఐ నీడ్ సమ్ టైం. సో దే ఫోర్స్ మీ, ఒకవేళ మీరు ఇది చేయకపోతే నేను వేరే విషయంలో నేను ఐ వోంట్ స్టాండ్ విత్ యూ అలాగా. ఓకే ఓకే. మోరల్ సపోర్ట్, ఎమోషనల్ సపోర్ట్ ఐ వోంట్ డూ. సో నేను చెప్పాను ఓకే భయ్యా, యు ఆర్ దే అన్న, ఐల్ డూ. సో అది జరిగింది. దెన్ ఐ సెడ్ బట్ ఐ నీడ్ 2 years టైం అని. సో కొంచెం లాగ్ అయింది. తర్వాత నా కొంచెం లాగ్ అయింది, కొంచెం 4-5 months 6 months 7 months అలాగా. సో మధ్యలో లైక్ జనవరిలో అది ఎంగేజ్మెంట్ జరిగింది. జూన్లో మేలో హీ ఆస్క్డ్ మీ మనీ. సో ఐ వాస్ నాట్ రెస్పాండింగ్, హీ ఫోర్స్ మై బ్రదర్. సో అలాగా మళ్ళీ ఫోర్స్ చేసి దెన్ మై బ్రదర్ సెడ్ he won't cheat you రే, he won't cheat you because you are getting married to his daughter and he is going to be your father-in-law. సో ఆయన ఇంకొకటి మన రిలేటివ్స్ ఉన్నారు, సో మనకి చాలా ట్రస్ట్ ఉంది. సో హీ వోంట్ చీట్ యూ కెన్ ఇన్వెస్ట్ యువర్ మనీ అలాగా చెప్పారు. సో నేను బిగ్ బాస్ లో కూడా ఐఎమ్ లైక్ దట్ ఒబీడియంట్ పర్సన్, యూ కెన్ సే దట్ ఐ లిసన్ యువర్ మై బ్రదర్స్ ఏం చెప్తే అది వింటాను. ఈవెన్ మీ బ్రదర్స్ కి చాలా గ్రాటిట్యూడ్ ఉంది నాకు. అవును. నా లైఫ్ లో ఐ మీన్ నేను Correct. బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి ఏదో ఒకటి చేయాలి చాలా చెప్పారు మీ బ్రదర్స్ గురించి మీరు. సో బికాస్ ఆఫ్ మై బ్రదర్స్ థింగ్ నేను వాళ్ళకి 23 lakhs ఇచ్చాను. ఫస్ట్ దే ఫోర్స్ మీ 30 lakhs, కానీ నేను చెప్పాను సి ఐ కాంట్ డూ దట్. ఐ సెడ్ 23 lakhs ఐ విల్ బి డూయింగ్ ఆర్టీజీఎస్ నేను చేశాను. సో 45 daysలో ఇస్తా, 15 days 45 days ఇది కంటిన్యూ. దెన్ he blocked me from everywhere. So what should I think about, or means after seeing or after realizing all this story?